హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ అవర్స్ ఇండియా. ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ముందుగా ఇండియన్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 1.83% నెగిటివ్గా కరెక్ట్ అయితే, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.9 టు 1.63% నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇండియా విక్స్ 4% వరకు మనకు రైజ్ అయింది. సో మార్కెట్లో ఆ ఫియర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతున్నాయి. అలాగే యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్‌లో మనం నస్డాక్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 1.5% టు 1.8% వరకు నెగెటివ్ సైడ్ అయితే ట్రేడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది మనకి. ఇండియన్ మార్కెట్స్‌లో కూడా నిఫ్టీ ఐటీ 3.73% వరకు నెగెటివ్ సైడ్ కరెక్ట్ అయింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మనకి ఆల్మోస్ట్ 2.5% వరకు కరెక్ట్ అయ్యాయి. సో మేజర్ రీజన్ అయితే నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము లాస్ట్ 2 డేస్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, అప్పీల్ ఏదైతే చేశారో, ఆ అప్పీల్ వల్ల జనాల్లో కొంచెం పానిక్ క్రియేట్ అయింది. మార్కెట్‌లో గూడా ఆ పానిక్ క్రియేట్ వల్లే మనకు ఎక్కువగా పానిక్ సెల్ ఆఫ్ అయితే కనిపించిందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఈ గ్లోబల్ రిస్క్ ఆఫ్ ఏదైతే ఉందో, ఈ యూఎస్ ఇరాన్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి లాస్ట్ 1 మంత్ నుంచి కంటిన్యూ అవుతున్నాయి. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ మన ఇంత హెవీగా సెల్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే అది అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. సో, యూఎస్‌డే ఐఎన్ఆర్ చూసినా మనకి ఆల్ టైమ్ లోకి 95.7కి అయితే రీచ్ అయింది ఈరోజు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గూడా మనకి ఆల్మోస్ట్ 108, 107 పర్ బారెల్‌గా అయితే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ గూడా మనకి స్టిల్ నెగెటివ్ సైడే ట్రేడ్ అవుతోంది. ఇవన్నీ గూడా మన మార్కెట్‌లో బేరిష్‌నెస్‌ని అయితే క్లియర్‌గా ఇండికేట్ చేస్తున్నాయి. సో, అపార్ట్ ఫ్రమ్ దిస్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది కంప్లీట్‌గా పానిక్ సెల్ ఆఫ్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇది మార్కెట్ మూడ్. నెక్స్ట్ మనం ఒక్కసారి టెక్నికల్‌గా చూసుకుందామండి. టెక్నికల్‌గా చూసినట్లయితే ఎవరైతే ఈరోజు నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూసారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మార్నింగ్ నేను ఈ పర్టిక్యులర్ లెవెల్ 23,750 లెవెల్ ఏదైతే ఉందో, 770, 750 లెవెల్ అదైతే పర్టిక్యులర్‌గా మార్క్ చేసుకోమని అయితే చెప్పాను నేను. సో, మార్కెట్ దీన్ని బ్రేక్ చేసుకొని కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డెఫినిట్‌గా మీరు బేరిష్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఒక స్మాల్ పుల్ బ్యాక్ గాని, ఏదైనా ఒక పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు 1:2 గాని, 1:3 గాని అలా ట్రైలింగ్ చేసుకుంటా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. బేరిష్ ట్రేడ్ తీసుకోవచ్చనైతే చెప్పానండి. సో, ఎవరైతే ఆ వీడియో చూసుంటారో వాళ్ళకి డెఫినిట్‌గా హెల్ప్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ప్రకారం నెక్స్ట్ రేపు, ఎల్లుండి మార్కెట్స్‌కైతే 23,150 మనకి ఇమ్మీడియేట్ సపోర్ట్‌గా అయితే ఉంది. 23,300 లెవెల్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్‌గా ఉంది. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఈ లెవెల్స్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. 23,150 లెవెల్ అయితే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్‌గా ఉంది. అక్కడి నుంచి మనకి కొంత రికవరీ లేదంటే కొంతవరకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నాకనిపిస్తుంది. సో, పర్సనల్‌గా నేనైతే బుల్లిష్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకోను. అన్‌లెస్ ఈ రికవరీ ఏదైతే ఉందో అది హెల్తీగా రికవరీ అయ్యేంత వరకు బుల్లిష్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో, మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని, రీసెర్చ్ చేసుకోండి, ట్రేడ్ తీసుకోండి. ఏదైతే నేను చెప్తున్నానో ఇది ప్యూర్‌లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. అలాగే 23,600 కంటే అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్‌లో సెల్ ఆన్ రైజ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సో, ఇది టెక్నికల్ అనాలిసిస్‌కొస్తే మనకి 23,150 అనేది మనకి ఇమ్మీడియేట్ సపోర్ట్‌గా ఉంది. సో, ఇలాంటి వీడియోస్, ఇలాంటి అప్డేట్స్‌తో మళ్ళీ మీకు రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ డైలీ కావాలంటే, ఎప్పుడైతే నేను అప్డేట్ చేశానో ఇమ్మీడియేట్‌గా మీకు అప్డేట్స్ రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మీరు నాకెంత సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. కమింగ్ డేస్‌లో నేను ఫ్రీ టెక్నికల్ అనాలిసిస్ కూడా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో, మీ సైడ్ నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసి, మీరు ఛానెల్‌ని షేర్ చేసి ఎక్కువ రీచ్ అయితే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ for watching the video.